ఆ ప్రభువు కరుణతో నువ్వు ప్రాణాపాయం నుంచి బయటపడ్డావు కాబట్టి నీ పేరు కరుణ అని మారుస్తున్నాను. నా దృష్టిలో భార్య అంటే అమ్మ స్థానంలో వచ్చిన మరో అమ్మ. చందు కూడా ఆయన దృష్టిలో అంతే. నీ పాత జీవితంలో ఎదురైన విషాదం కాలిపోయిన నీ గతంలోనే బూడిదైపోయింది. దేవుడు నీకు కొత్త రూపంతో పాటు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. నేను చందును మర్చిపోవాలి. కష్టమైన మనసుకు సర్ది చెప్పుకొని అమృత నువ్వు సుఖంగా ఉండండి. వైద్య వృత్తిని డబ్బులు కురిపించే ఏటీఎంలా భావించే ఈ రోజుల్లో ఒక ఆశయం కోసం హాస్పిటల్ స్థాపించి ఎంతో మంది పేద రోగులకి ఉచితంగా సేవలు అందిస్తున్న మంచి మనిషమ్మ తను తలుచుకుంటే ఏ విదేశాలకు వెళ్లి కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ ఆ కోట్ల కంటే సామాన్యులకి సేవ చేయడమే తన పరమావధిగా భావించి నిస్వార్థంగా సేవ చేస్తోంది. ఆ ప్రభువు చెప్పిన నిస్వార్థమైన సేవని ఇంత చిన్నతనంలోనే వంట పట్టించుకున్న గొప్ప మనిషి. అవును ఫాదర్, నిజంగా తను లేకపోయి ఉంటే నేనేమైపోయేదాన్ను. జీవితంలో నాకంటూ మిగిలింది పుట్టబోయి ఈ బిడ్డే. అందర్నీ పోగొట్టుకున్నా నాకున్న ఒకే ఒక్క ఆశా దీపం నా బిడ్డ. సమయానికి తనొచ్చి కాపాడింది. చెప్పాను కదమ్మా, ఆ ప్రభువు దయామయుడు. ప్రపంచం అంతా మనల్ని వదిలేసినా ఆయన మాత్రం మనల్ని వదలడు. ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని ఆదుకుంటాడు. ఏం ఆదుకుంటాడు ఫాదర్? అలా ఆదుకునేవాడే అయితే నా భర్త నా నుంచి ఎందుకు దూరం చేస్తాడు? నా భర్తతో నన్ను పోనివ్వకుండా ఎందుకు ఆపుతాడు? చూడమ్మా కరుణ, మనకి తెలిసిన ప్రపంచం చాలా చిన్నది. ఆ ప్రభువు ప్రపంచం చాలా పెద్దది. నీ అవసరం ఈ ప్రపంచానికి ఏముందో నీకు నాకు తెలియదు. ఏ ప్రాణిని ఎందుకు ఉంచాలో, ఎందుకు పెంచాలో, ఎందుకు త్రెంచాలో ఆ ప్రభువుకి తెలిసినట్లుగా వేరెవ్వరికీ తెలియదు. నీ అవసరం ఈ ప్రపంచానికి ఏముందో రేపు నీ బిడ్డ నీ భూమి మీద పడిన తర్వాత తెలుస్తుంది. ప్రభువు తన వాళ్ళని ఎలా కాపాడుకుంటాడో నువ్వే చూడు. ఏ సంబంధం లేని అమృత ఆ సమయంలో అక్కడికి ఎందుకు రావాలి? మందుల కోసమే అయితే ఏ వార్డు బాయ్ని పంపినా తీసుకొచ్చేవాడు. తనే ఎందుకు వచ్చిందంటావు? అది నీ కోసం ఆ ప్రభువు చేసిన ఏర్పాటు. తనకి ప్రియమైన వాళ్ళని ఆ ప్రభువు ఎలా కాపాడుకుంటాడో నువ్వే చూసావుగా. నీ జీవితంలో చెడు రోజులు పోయాయమ్మా. ముందున్నవన్నీ మంచి రోజులే. మధ్యాహ్నం హాస్పిటల్కి వచ్చాను, నువ్వు లేవు. ఎక్కడికి వెళ్ళావు? హాస్పిటల్లో మెడిసిన్స్ అయిపోయాయండి. ఫార్మాస్యూటికల్ స్టోర్కి వెళ్ళాను ఆర్డర్ ఇవ్వడానికి. దానికి నువ్వు వెళ్ళడం ఎందుకు? ఎవరైనా పంపిస్తే సరిపోయేది కదా. ఏం లేదండి, నేను వెళ్తే కొత్త మెడిసిన్స్, కొత్త కాంబినేషన్స్
వెరిఫై చేసి ఆర్డర్ చేస్తూ ఉంటాను. అందుకే నేను వెళ్తాను. హాస్పిటల్కి సంబంధించిన విషయాల్లో దాదాపు నేనే దగ్గరుండి అన్నీ చూసుకుంటాను. ఏం లేదు, మావయ్య గారు నేను తీసుకొని మహాలక్ష్మి గుడికి వెళ్ళి రమ్మన్నారు. అందుకే హాస్పిటల్కి వచ్చాను. కాసేపు వెయిట్ చేసి తిరిగి వచ్చేసాను. ఓ సారీ అండి, అక్కడికి వెళ్ళాక అనుకోకుండా లేట్ అయింది. మన డాక్టర్ జోసెఫ్ గారి హాస్పిటల్ నుంచి మందుల కోసం ఒక ఆవిడ కూడా ఆ స్టోర్కి వచ్చింది. ఆవిడ ఉన్నట్టుండి కడుపు నొప్పితో విలవిల్లాడుతుంటే నేనే ట్రీట్మెంట్ ఇచ్చాను. అలాగా? ఏమైంది? ఆ అమ్మాయి వట్టి మనిషి కూడా కాదండి, ప్రెగ్నెంట్ లేడీ. అందుకే ఆవిడికి పూర్తిగా నొప్పి తగ్గేంత వరకు అక్కడే వెయిట్ చేశాను. నిజంగా ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా జాలేసిందండి. ఏ? ఆవిడ కడుపున బిడ్డ పడగానే తన భర్త చనిపోయారట. పాపం కదండి. తండ్రి మొహం కూడా చూడలేని ఆ బిడ్డ ఎంత దురదృష్టవంతురాలో. ఇంత చిన్న వయసులో భర్తకి దూరమైన ఆవిడ ఎంత దురదృష్టవంతురాలు అనిపించిందండి. ఇది చాలా సంతోషించాల్సిన విషయమే, భయపడాల్సిందేమీ లేదు. షీఈస్ ప్రెగ్నెంట్. ఏమైందండి? ప్రపంచంలోని దురదృష్టవంతుల జాబితా అంటూ ఒకటి తయారు చేస్తే బహుశా అందులో నేనే ముందుంటానేమో అమృత. అయ్యో అవి మాట్లాడండి. అవును అమృత, నువ్వు చెప్పిన ఆమెకి భర్త పోయాడు, కానీ ఆయన జ్ఞాపకంగా ఆమెకి ఆ బిడ్డ ఉంటుంది. అలా ఆ బిడ్డకి తండ్రి లేకపోయినా తండ్రిలాగా ఆదరించడానికి అమ్మాయినా ఉంటుంది. కానీ నాకు తల్లి బిడ్డ ఇద్దరూ దూరం అయ్యారు. నాకంటే దురదృష్టవంతులు ఇంకెవరుంటారు చెప్పు? ఆ రోజు నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. చందు తల్లవుతుందని తెలిసాక ఎంత సంబరపడిపోయిందో. ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవాలని 20 రోజులు ఉందామని వచ్చిన వాళ్ళం 4-5 రోజులకే వెనక్కి బయలుదేరా. అదే ఆ తొందరపాటు నిర్ణయమే నా చందుని, తన కడుపులోని బిడ్డని ఇద్దరిని దూరం చేసింది. ఆ దేవుడు చాలా దుర్మార్గుడు కదా అమృత. మనిషి ఆనందపు రుచి చూసే లోపుగానే కన్నీటి ఉప్పదనాన్ని రుచి చూపిస్తాడు. ప్రతి సంతోషం వెనుక ఒక కష్టాన్ని కాపలాగా పెడతాడు. ఎప్పుడు మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వడు. ఎక్కడ తనని మర్చిపోతారో అని భయం అనుకుంటా. నువ్వు చెప్పిన అమ్మాయికైనా ఇటు నా విషయంలోనైనా ఆ దేవుడు అన్యాయమే చేశాడు అమృత. అలా అనుకుంటే ఎలాగండి? కష్టం వచ్చినప్పుడు తట్టుకోగల శక్తి కూడా ఆ దేవుడే ఇస్తాడండి. ఎవరి దాకో ఎందుకో ఆవిడనే తీసుకోండి. భర్త దూరం అయ్యాడని తను లోకానికి దూరం కాలేదుగా. తన కడుపులో ఉన్న బిడ్డ కోసం బ్రతుకుతుంది. అంతేనండి. మనం మన కోసం కంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం బ్రతకాలి. మరి నేనెవరి కోసం బ్రతకాలి? నా కోసం, కృష్ణ అంకుల్ కోసం, జయంతి గారి కోసం, అర్చన గారి కోసం, మిమ్మల్నే నమ్ముకున్న మీ స్టాఫ్ కోసం. మనసుకి సమాధానం చెప్పుకోగలిగితే మాలాంటి డాక్టర్లకి సగం పనుండదండి. ఇంకేం ఆలోచించకుండా హాయిగా నిద్రపోండి.
అయ్యా ఆర్డీఓ గారు ఇవాళ మనతో పాటు ఇలా మందు కొట్టడం నిజంగా మన అదృష్టం అయ్యా. కరెక్ట్ కరెక్ట్. ఏంటి శ్రీహరి గారు ఈ రోజు పిలిచి మరీ పార్టీ అరేంజ్ చేశారు? ఏ కారణం లేకుండా మీలాంటి వారు పార్టీ ఇవ్వరు. అలా ఇచ్చారంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏంటో చెప్పండి. ఎంతైనా మీరు చాలా తెలివైన వాళ్ళండి. మా అయ్యగారు ఏం చేసినా ఇట్టే పసిగట్టేస్తారండి. ఈ పార్టీకి కారణం ఉందండి. నాకు తెలుసు కదా, లాభం లేకుండా ఎవరూ ఏ పని చేయరు. అందులోనూ మందు పార్టీ అసలే ఇవ్వరు. ఇలా ఇచ్చారంటే పెద్ద పనే ఉంటుంది. మందు కొట్టి గ్లాస్ దాచడం ఎందుకు? బయట పెట్టండి. ఇదొకసారి చదివి ఆ పొలం ఎవరి పేరు మీద ఉందో చెప్పండి. ఏంటి నాకు ఇంగ్లీష్ వచ్చా రాదని చెక్కింగా? ఫుల్ కొట్టినా ఫ్లూయెంట్ గా చదవగలను. సర్వే నెంబర్ 36, 37, 38లో ఉన్న 50 ఎకరాల భూమి మీ బావగారు విశ్వనాథ్ గారి పేరట ఉంది. ఇది తెలుసుకోవడానికా ఈ పార్టీ? అయితే ఇంకో డాక్యుమెంట్ ఇస్తాను, అవి చూడండి. సర్వే నెంబర్ 36, 37, 38లో గల 50 ఎకరాల భూమి శ్రీహరి గారి పేరు. అంటే ఇదేంటి మీ పేరుంది? అవే సర్వే నంబర్లు, అదే భూమి, మీ పేరుని ఎలా ఉంది సార్? మరి అక్కడే ఉందండి అసలు తిరకాసు. నాకేం అర్థం కావట్లేదు. ఇది చూస్తే జిరాక్స్ కాపీ, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ లా ఉంది. ఏది ఒరిజినల్ ఏది కాపీ? ఇది ఒరిజినల్ కి జెరాక్స్ కాపీ, ఇది డూప్లికేట్ డాక్యుమెంట్ కి ఒరిజినల్ కాపీ. నాకేం అర్థం కావట్లేదు శ్రీహరి గారు. ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. ఇదిగోండి అయ్యా. ఇది అర్థమైంది, కానీ ఇదే అర్థం కావట్లేదు. ఏమి లేదు ఆర్డీఓ గారు, మా బావ విశ్వనాథ్ గారి పేరు మీద ఉన్న ఆ పొలం నా పేరు మీదకి మారుస్తూ రాయించుకున్న డూప్లికేట్ డాక్యుమెంట్ అది. దాన్ని మీరు రెగ్యులరైజ్ చేయాలి. అదెలా కుదురుతుందండి? దానికి చాలా తతంగా ఉంది. రికార్డ్స్ అన్ని మార్చాలి, లింక్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. అబ్బేబ్బే చాలా కష్టం అండి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా, మీలాంటి వాళ్ళు తలుచుకుంటే అవినీతికి కొదవా చెప్పండి. బండి నడవాలంటే ఇంధనం కావాలి, మీలాంటి వాళ్ళు పని చేయాలంటే తల్లి మహాలక్ష్మి ఈ ధనం కావాలి. నన్ను డబ్బుతో కొనలేరు శ్రీహరి గారు. నీ స్టాఫ్ని కొనొచ్చు కదా. కొనొచ్చు, కానీ నేను అమ్ముడుపోయే మనిషిని కానే. నేను మిమ్మల్ని కొనగలిగేవాడిని కాదులండి. మిమ్మల్ని సొంతం చేసుకునేందుకు మా గెస్ట్ హౌస్ లో ఓ అందమైన అమ్మాయి రెడీగా ఉంది. మీరు సామాన్యులు కాదు, మీ పని అయిపోయింది, పోండి. అయితే మీ పని కానివ్వండి. డ్రైవర్, అయ్యా. అయ్యగారిని మన గెస్ట్ హౌస్ దగ్గర దించు. సరేనయ్యా. నువ్వు దగ్గరే ఉండాలి. అలాగేనయ్యా. మీరు దయచేయండి. అయ్యా, కాసులకి కాంతలు తోడైతే ఇనుములు నిప్పులో కాల్చినట్టే మనకి ఎలా కావాలంటే అలా ఉంచుకోవచ్చు. ఇక 50 ఎకరాలు మన ఖాతాలో రాసేసుకోవచ్చా? అంతేనంటారా? మన ఖాతా కాదు, నా ఖాతా. అదేలేండి, తమరి ఖాతానే. రాసేయమంటారా? రాసి ఈ దెబ్బతో మా బావకు బుర్ర తిరిగిపోవాలి. కరుణ, కొబ్బరి నీళ్లు తాగమ్మా. వద్దు ఫాదర్. ఎండ బాగా ఎక్కువగా ఉంది, తాగు.
పర్వాలేదు ఫాదర్, నాకు తాగాలని లేదు. వద్దు. నీకు కాకపోతే నీ కడుపులో పెరిగే ఆ బిడ్డకు కావాలి. ఇది తాగితే చలవ చేస్తుంది. తాగమ్మా. డ్రైవర్ పోనీ. చూసావా అమ్మా కరుణ, నీకోసం తాగమంటే వద్దన్నావు. నీ బిడ్డ కోసం తాగమనగానే వెంటనే తాగేశావు. కడుపు తీపంటే అదేనమ్మా. మన కోసం మనం ఏమీ చేయలేమేమో కానీ మన బిడ్డల కోసం అనగానే వెంటనే చేస్తాం. అది కన్నవాళ్ల ప్రేమ అంటే. నిజమే ఫాదర్, కన్న వాళ్ళ ప్రేమ వెలకట్టలేంది. దేవుడు తను అందరితోనూ ఉండలేక ప్రతి జీవికి అమ్మా నాన్నల్ని ఇచ్చాడు. వాళ్ళ ప్రేమలో దైవత్వం ఉంటుందమ్మా. మీరు చెప్పిన నిజం ఫాదర్. మా నాన్న కూడా నన్ను అలాగే చూసుకునేవారు. అవునమ్మా. మీ అమ్మా నాన్నల్ని కలవాలని నీకు ఎప్పుడూ అనిపించలేదా? నీ భర్త పోయాడు అన్నావు. మరి మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి కనిపిస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు కదా. చనిపోయింది అనుకున్న కూతురు తిరిగి వచ్చింది అంటే వాళ్ళు ఎంత పొంగిపోతారు. లేదు ఫాదర్, నేను అక్కడికి వెళ్ళలేను. వెళ్ళి మా అమ్మ నాన్నల్ని మరింత ఏడిపించలేను. అదేమిటమ్మా? అవును ఫాదర్, నేను నా భర్త చనిపోయామని ఇప్పటికీ వాళ్ళు గుండెలు అలసేలా ఏడ్చేసి ఉంటారు. నేను కనిపించి నేను మీ చందుని అని, నా రూపం మారింది, ప్రాణాలతో బయటపడ్డానని నమ్మించొచ్చు. కానీ ఆ ఆనందం వాళ్ళకెంతసేపు ఉండదు ఫాదర్. భర్త లేని నన్ను చూసి జీవితాంతం తలచెడిన ఆడదానిగా మిగిలిపోతానని మా నాన్న మరింతగా కుమిలిపోతారు. మా అమ్మ, మా పెద్దమ్మ నా జీవితం నాశనమైందని బతుకున్నంతకాలం ఏడుస్తూనే ఉంటారు. మా అమ్మ చనిపోయాక మా నాన్న ఒంటరిగా ఎలా బతికారో నేను చూశాను. నేనే దగ్గరుండి ఆయనకి పెళ్లి చేశాను. ఇప్పుడు అదే ప్రయత్నం మా నాన్న చేస్తానంటే నేను తట్టుకోగలనా చెప్పండి ఫాదర్? నేను నా సరదా కోసం మా నాన్న కారులో వద్దు వద్దు అంటున్నా వినిపించుకోకుండా నా భర్తను తీసుకొని ఇక్కడికి వచ్చాను. యాక్సిడెంట్ అయింది. నా భర్త చావుకి నేను కారణమని ఎవరైనా ఆడిపోసుకుంటారు. ఆ మాట విని నా వాళ్ళు తట్టుకోగలరా? భర్తని పోగొట్టుకున్న నష్టజాతకురాలని నన్ను, తండ్రిని పొట్టను పెట్టుకున్న దురదృష్టవంతుడు అని నా బిడ్డని ఎవరైనా అంటే నా తండ్రి గుండె ఆగిపోతుంది ఫాదర్.